నేను అంబోజీ రమేష్. నేను ఎంఏ బీఈడి ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. మాది తులేకూర్దు గ్రామ పంచాయతీ, యాచారం మండలం, జిల్లా రంగారెడ్డి. నేను పోయిన 2019 ఎలక్షన్లో ఉప సర్పంచ్గా చింతుల గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా పనిచేశాను. నాకు ఒక విషయం ఏంటంటే, మన పైన ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. నాకు చదువుకున్న వ్యక్తిగా కొన్ని విషయాలు బాగా అర్థమయ్యేది. ఏంటంటే, అర్హత లేని వ్యక్తులకు సంక్షేమ పథకాలు అనేటువంటి అందించడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రమే పథకాలు ఇవ్వడం జరిగింది. నిజంగా పథకాలు అంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందాలి, నిజమైన అర్హత కలిగినటువంటి వ్యక్తులకు అందాలని చెప్పేసి ఆలోచనతోటి ఈసారి కూడా ఖచ్చితంగా సర్పంచ్ బరిలో ఉన్నాను. నేను సర్పంచ్గా గెలిస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుంటాను. అదేవిధంగా చదువుకున్న వ్యక్తిగా, పీజీ చేసిన వ్యక్తిగా, నాకున్నటువంటి జ్ఞానంతో, ఇంతకుముందు చేసిన అనుభవంతో 5 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు తాండవించినప్పటికీ అధికార పార్టీ ఉన్నటువంటి అభ్యర్థులైనా సరే, ఇంకా ఎవరైనా సరే, ఇంతకుముందు సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధి పథంలో నడిపించలే. నేను కంపల్సరీ మాటిస్తున్నాను ఈ గ్రామానికి, ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో ఈ ఊరికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ఏమైతే ఉన్నాయో అవి తీర్చడానికి నేను ముందు వరుసలో ఉంటాను. అదేవిధంగా మనం రాజకీయాలు అనేటివి ఈ గెలిచే వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధిలో అందరూ పాల్పంచుకునే విధంగా నా పూర్తి ప్రయత్నం ఉంటుంది. ఈ గ్రామంలో ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళ వ్యవహారం కానీ, ఇంకా ఏమైతే ఉన్నాయో వీధి దీపాలు కానీ, ఇటువంటి సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పిల్లలకు, యువతకు సంబంధించినటువంటి ఎప్పుడు క్రికెట్ ఆడుకున్నా వేరే వారి ప్రైవేట్ వ్యక్తుల యొక్క భూమిలో ఆడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఊర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, నాకు పూర్తి అవగాహన ఉంది. నాకు 5 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి, యువతకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి, మరియు రాబోయే రోజుల్లో మనం ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో ఉన్నాం, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఆ అభివృద్ధిని కూడా మనకు రేపు రాబోయే రోజుల్లో మన గ్రామ పంచాయతీ కూడా పూర్తి అభివృద్ధి చెందడానికి ముఖ్య భూమిక పోషిస్తానని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ నుంచి పెత్తల వరకు డబల్ రోడ్ ఉంది. ఈ రోడ్డును మిర్ఖాన్పేట వరకు కూడా కొనసాగించే విధంగా ప్రతి పైన ఎవరున్నా సరే, ఎమ్మెల్యే ఉన్నా సరే, ఎవరున్నా సరే, అధికారుల దగ్గరికి పోయి కొట్లాడి తెప్పించే బాధ్యత నాది. నేను ఎంఆర్ఓతో మాట్లాడగలుగుతాను, ఎంపీడీఓతో మాట్లాడగలుగుతాను, చదువుకున్న వ్యక్తిగా పోలీస్ స్టేషన్లో మాట్లాడతాను, కలెక్టర్తో మాట్లాడగల శక్తి, యుక్తి నాకుంది. నాకు 5 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి ఈసారి మీరు గ్రామ ప్రజలందరూ, మహిళలు, అక్కలు, అమ్మలు, అన్నలు, చెల్లెలు అందరూ కలిసి ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు అందరికీ మాటిస్తున్నాను, ఖచ్చితంగా కూడా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా. నేను చదువుకున్న వ్యక్తిగా, మరియు మాకున్నటువంటి నా యాదవ కులం ఏదైతుందో ఆ కులంలో పుట్టిన నేను మాటిస్తే మడమ తప్పే పరిస్థితి లేదు. యాదవ కులం అంటే మాట మీద నిలబడే కులం. మా కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతూ, ఆ కులంలో ఉన్న నేను ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో ఏవైతే నేను మేనిఫెస్టో విడుదల చేసినో అన్నిటికి కూడా పూర్తిగా చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి చెప్పుకుంటూ, అదేవిధంగా రేపు పొద్దున ఫ్యూచర్ సిటీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో వచ్చిన కాలుష్య రహితమైనటువంటి పరిశ్రమలు తేవడానికి నేను ముందు వరుసలో ఉంటాను. అదేవిధంగా మా వార్డు మెంబర్లు, మేము రేపు పొద్దున రాబోయే రోజులలో ఏ పథకం వచ్చినా గ్రామసభ పెట్టి ఆడ కూర్చొని అందరి నిర్ణయాలు తీసుకొని, అందరి సలహాలు తీసుకొని, నిజమైన పేదవాడెవరో గుర్తించి వాళ్ళకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందే విధంగా చూస్తామని మాట ఇస్తూ, జై హింద్, జై భారత్. రాబోయే రోజులలో మా అభివృద్ధి ఏందో చూపిస్తామని చెప్పేసుకుంటూ, ఉంగరం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ, జై హింద్, జై భారత్.